శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సిపి పాలనలో గత 5 ఏళ్లలో ఏనాడు వాళ్ళు తిరుమల క్షేత్రాన్ని ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా చూడలే, ఒక దైవ క్షేత్రంగా చూడలే, ఒక ప్రపంచ పుణ్యక్షేత్రంగా వారు చూడలే. కేవలం ఆదాయ వనరులుగా, కుటుంబ పాలనకి ఒక అడ్డాగా, కేంద్రంగా, వారికి నచ్చినటువంటి వ్యక్తులకి ఏ టైం వచ్చినా కూడా దర్శనాలు చేసేటటువంటి ఒక కేంద్ర బిందువుగా మార్చారు తప్ప తిరుమల క్షేత్రం తాలూకా ప్రాశస్యాన్ని కానీ, వైభవాన్ని కానీ, ఆ శాంటిటీని కానీ ఎప్పుడు కూడా వైసీపీ ప్రభుత్వం, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు గౌరవించి లేరు. కాబట్టి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం, గతంలో తిరుమలలో ఎన్నో అపచారాలు జరిగాయి, ఎన్నో అకృత్యాలు జరిగాయి, ఎన్నో దోషాలు జరిగాయి, ఎన్నో పాపాలు జరిగాయి. గత 5 ఏళ్లలో ఎప్పుడూ కూడా డిక్లరేషన్ మీద మీరు కనీసం ఒక ముఖ్యమంత్రి, ఒక గౌరవప్రదం ఉండేటటువంటి ఆ రోజు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, చట్టాన్ని మీరు గౌరవించాలి. ప్రతి సంవత్సరం తిరుమలలో నిత్యోత్సవాలు చేసేటటువంటి వ్యక్తులు ప్రతి సంవత్సరం కూడా నేను బ్రతికే ఉన్నాను అని స్వామివారికి లెటర్ ఇవ్వాలి. కొన్ని ఉత్సవాలలో పేర్లు మీరు బ్రతుకున్నారా లేదా అని టీటీడీ ఒక లెటర్ అడుగుతుంది. అదేంటండి నేను బ్రతుకున్నానని అడుగుతారా? దాన్ని మనం వ్యతిరేకిస్తే ఎలాగవుతుంది? తప్పనిసరిగా వెళ్ళి నేను జీవించే ఉన్నాను, నా కుటుంబానికి ఈ సేవలు అందించండి అని ప్రతి సంవత్సరం టీటీడీ నిబంధనలు పాటిస్తున్నారు. కోట్లాది మంది, వేలాది మంది హిందువులు అక్కడ ఆచారాలు గౌరవిస్తున్నారు. అలాంటిది ఒక ముఖ్యమంత్రిగా ఉండి మీరు ఎప్పుడైనా టీటీడీ డిక్లరేషన్ మీద ఎందుకు మీరు సంతకం పెట్టలే? ఎందుకు మీరు వెంకటేశ్వర స్వామి తాలూకా ఆచారాలు మీరు గౌరవించలే? గత 5 ఏళ్లలో కనిపించినటువంటి వెంకటేశ్వర స్వామి ఈరోజు మీకు అర్ధాంతరంగా స్వామి దర్శనం కావాలని, స్వామి దగ్గరికి వచ్చేయాలని ఏమిటి ఒక పెద్ద డ్రామా? ఈ డ్రామా హిందువులు అర్థం చేసుకోలేరా?